శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. తెలుగు వన్ ప్రేక్షకులకు నమస్కారం. అందరి నోళ్లల్లోనూ ఈ మధ్య నానుతూ ఉండేటటువంటి స్తోత్రం లలిత రహస్య నామ సాహస్రం. లలితాదేవికి సంబంధించిన రహస్యార్థాలతో కూడుకున్నటువంటి సహస్రనామాలు. రహస్యార్థాలు అంటే దాచిపెట్టేవి అని అర్థం కాదు, కానీ తమలో ఎన్నో రహస్యమైన అర్థాలను అవి దాచుకున్నాయి. ఒక్కొక్క దాన్ని చూసినట్టయితే ఎన్నో రకాలైనటువంటి అర్థాలు కనపడుతూ ఉంటాయి. అందులో కొన్ని నామాలలో, ఒక 60 నామాలలో గర్భస్థ శిశువుకు సంబంధించినటువంటి అవస్థలు, ఏ నెలలో ఏ రకమైనటువంటి ఎదుగుదల ఉంటుంది, ఆ ఏ నెలలో ఎటువంటి ఆహారం తింటే గర్భవతికి ఉపయోగకరంగా ఉంటుంది అనే రహస్యాలని ఇమిడించుకున్న నామాలు ఒక 60 ఉన్నాయి. వాటిల్లో మాత, మలయాచలవాసిని, క్షోభిణి, సూక్ష్మరూపిణి అనేటటువంటి నామాలు 4 అయితే, వజ్రేశ్వరి అనే నామం దగ్గర నుంచి అనుత్తమ అనేటటువంటి నామం దాకా ఉన్న 56 నామాలు, ఈ ముందు ఉన్నటువంటి 4 నామాలు, మొత్తం 20 నామాలు ఎంత అద్భుతమైనటువంటి విజ్ఞానాన్ని అందిస్తాయో మనకు వింటే ఆశ్చర్యం కలుగుతుంది. మన ఋషుల దర్శనం ఎటువంటిది అని. మాత అన్నటువంటి పదంలోనే తల్లి అనే అర్థం చెప్పుకుంటాం. తల్లిని మాత అని ఎందుకంటారు సంస్కృతంలో? అన్నింటికన్నా ఈ నామానికే ప్రాధాన్యం ఎందుకు ఇచ్చారు అంటే, మాత అంటే కొలిచేది అని అర్థం. ఏం కొలుస్తుంది ఆవిడ? ఏం కొలుస్తుందంటే ఏదో విశ్వాన్ని కొలిచి తయారు చేస్తుంది. అంతేకాదు, తాను చేసే ఆ పని ప్రతి స్త్రీలోనూ జరిగేటట్టుగా తన అంశని ప్రవేశపెట్టింది గనక ఆడవాళ్ళందరినీ కూడా మనం మాత అని పిలుస్తాం. ఏమిటి ఆ కొలిచే పని ప్రతి స్త్రీలోనూ ఉన్నది అంటే, ఒక జీవి ఉద్భవించేటప్పుడు గర్భంలో ఏకకణ జీవిగా ప్రవేశించిన తర్వాత ఆ తల్లి తన ప్రమేయం పెద్దగా ఏం ఉండదు, తల్లి ప్రమేయం. కానీ లోపల సరిగ్గా శిశువు మానవ జన్మే ఉంటుంది. మనిషిలాగే పుడతాడు. 2 కళ్ళు ఉంటాయి, 2 చెవులు ఉంటాయి, ముక్కు ఉంటుంది, 2 ముక్కు రంధ్రాలు ఉంటాయి, 2 కాళ్ళు, 2 చేతులు, అంతా పరిపూర్ణంగా అదే రకంగా ఉండేటటువంటి కొలతలు చూసి ఏర్పాటు చేసే ప్రజ్ఞని ఒకటి ప్రతి స్త్రీ శరీరంలోనూ ఈవిడ ప్రవేశపెట్టింది. అందువల్ల ఈవిడ్ని మాత అంటారు. ఈ మాత కొలతలు ఎప్పుడూ చాలా జాగ్రత్తగా చేస్తుంది. ఈ కొలతల్లో మళ్ళీ సమానంగా 80 లక్షల జీవరాశుల యొక్క ఆ లక్షణాల బట్టి ఉండటంతో కాకుండా, ఆ లక్షణాలు సామాన్యంగా ఉండడమే కాకుండా విభేదంగా కూడా ఉంటాయి. ఏ 2 జీవులు ఒక్కలా ఉండరు. ఒకే తల్లి ఒకే తండ్రికి పుట్టినటువంటి పిల్లల్లో కూడా తల్లి పోలికలు కనపడతాయి, తండ్రి పోలికలు కనపడతాయి, కానీ మళ్ళీ ఎవరికి వాళ్ళని విడివిడిగా చూడగలుగుతున్నాం. అంటే పోలికలు ఉండేటట్టు, తేడాలు ఉండేటట్టు చాలా జాగ్రత్తగా కొలతలు కొలిచి తయారు చేసేటటువంటిది అనేటటువంటి అర్థంలో ఆ జగన్మాతలో ఉన్న ఆ శక్తిని మాత అని పిలిచాం. ఈ మాత ఎక్కడుంటుంది అంటే మలయాచల వాసిని అని చెప్పారు. మలయాచలంలో ఉంటుందిట. మలయాచలం అంటే ఏది? మన భారతదేశాన్ని 3 భాగాలు చేస్తే ఉత్తర దిక్కున ఉండేటటువంటి అమ్మవారికి శారద అని పేరు, మధ్య భారతంలో ఉండే అమ్మవారికి వింధ్యాచల వాసిని అని పేరు, దక్షిణ భారతంలో ఉండేటటువంటి అమ్మవారికి మలయాచల వాసిని లేక మలయవాసిని అని పేరు. మన శరీరంలో ఇవి ఎక్కడుంటాయి అంటే, ఉత్తరది అంటే మనకి పై భాగం, మధ్య అంటే ఇక్కడి భాగం, మరి అధో భాగం అంటే దక్షిణం అంటే ఈ బొడ్డు కింద ఉండేటటువంటి భాగం. అందుకే ఈ పై భాగంలో వాక్కు, శారద అంటే సరస్వతి, వాక్కు, ఆలోచన ఇవన్నీ ఇక్కడి నుంచి తయారవుతాయి. నిలబెట్టడం అనేది వింధ్యపర్వతం చాలా ఎత్తైనది, స్థిరమైనది, స్థిరంగా ఉండేది, బలిష్టమైనది, అది ఈ ప్రాంతంలో ఉంటుంది. తర్వాత మలయాచలం కింద ఉంటుంది. ఏమిటి అంటే ఈ ప్రాంతంలోనే పునరుత్పత్తికి సంబంధించిన అవయవాలు ఉంటాయి. అక్కడ ఉండి ప్రతి జీవి కూడా పునరుత్పత్తి చక్కగా చేయడానికి కావలసినటువంటి ప్రజ్ఞ అక్కడ ప్రవేశపెట్టి వాళ్ళ ద్వారా పునరుత్పత్తి కార్యక్రమం చక్కగా సాగేట్టు చేస్తుంది కనుక ఈ అమ్మవారు మలయాచల వాసిని. మలయ పర్వత ప్రాంతాలలో ఉంటుంది. మనం మలబారు అని చెప్తున్నామే, ఇవన్నీ మలయ పర్వతాలు. అక్కడ ఉంటుందంటే మన శరీరంలో కూడా ఈ ప్రాంతంలోనే ఉంటుంది. ఈవిడ ఉండి ఏం చేస్తుంది? ఒక ప్రజ్ఞ ఉంది, పునరుత్పత్తి చెయ్యాలి అనేటటువంటి ప్రజ్ఞ చక్కగా చేయాలనుకునేటటువంటి ఆవిడ మాత అయితే, ఆవిడ ఉండేటటువంటి స్థానం ఇదైతే ఈవిడేం చేస్తుందంట? క్షోభిణి, క్షోభ పెడుతుంది. ఏమిటి క్షోభ పెట్టడం?
మన అమ్మవారిని మనం ఎక్కడ క్షోభ పెడుతుందని చెప్పుకుంటామా? ఆవిడ మనశ్శాంతి కలిగిస్తుంది, సుఖాన్ని ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది, ఇట్లా చెప్పుకోవాలి. కానీ క్షోభ పెడుతుందని చెప్పుకోవడం ఏమిటి అంటే, ఈవిడ పరమశివుని యొక్క మనస్సుని క్షోభ పెడుతుంది, కలత పెడుతుంది. ఏదైనా సరే ఆ క్షోభ అనేటటువంటి పదానికి చిలకడం అనే అర్థం ఉంది. చిలుకుతుంది. అలా చిలికితే ఏమవుతుందండి? మజ్జిగని చిలికితే, పెరుగు చిలికితే వెన్న వస్తుంది. అలాగే ఆయన మనస్సుని చిలికినట్టయితే ఏం జరుగుతుంది అంటే, అప్పటి వరకు నిరామయంగా ఉన్నటువంటి, నిర్లిప్తుడుగా ఉన్నటువంటి పరమేశ్వరుడు కామేశ్వరుడు అవుతాడు. కామేశ్వరుడు అంటే సృష్టి చేయడానికి ఉన్ముఖంగా ఉన్నటువంటి వాడు కామేశ్వరుడు. ఆ సృష్టి చేయాలనే కోరిక కలిగినటువంటి వాడు. ఆ కోరిక కలిగి తనని తాను ఏ రకంగా అయితే పెరుగుని చిలికితే అందులోంచి వెన్న వస్తుందో ఆ రకంగా తనలో నుండి తన మనస్సుని మధించి ఒక సృష్టి నిర్మాణానికి ఉపయోగపడేటటువంటి ఒక బీజాన్ని తయారు చేయడం జరుగుతుంది. ఆ తరువాత అమ్మవారికి ఉండేటటువంటి నామం సూక్ష్మ రూపిణి. దీనిలో సూక్ష్మమైనటువంటి రూపంలో, ఆయనలో ఉన్న సూక్ష్మ రూపంలోను, అంటే అన్ని ధాతువుల్లోకి చాలా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటిది శుక్రధాతువే గనక పరమేశ్వరుడి యొక్క ధాతువులోనే కాదు తన ధాతువులో కూడా తన సూక్ష్మ రూపంలో ప్రవేశించి పునరుత్పత్తికి సిద్ధమవుతుంది. ఇక్కడ అమ్మవారు అయ్యవారు అనేటటువంటిది ఏదైతే ఉందో అది స్త్రీ, పురుషుడు, స్త్రీ అని మనం అర్థం చెప్పుకుంటే, ఇదే క్రమంలో పునరుత్పత్తి కార్యక్రమానికి ఒక నేపథ్యం, అంటే ఒక బ్యాక్గ్రౌండ్ ఏర్పడింది, పూర్వరంగం ఏర్పడింది. ఇంకా ఇది అయిన తర్వాత పునరుత్పత్తి ఎలా జరుగుతుంది, ఏ విషయాలు అనేది వజ్రేశ్వరి అనేటటువంటి నామం దగ్గర నుంచి మనకి వివరంగా చెప్పుకోవడం జరుగుతుంది. స్వస్తి.